రేపు మహాన్న ప్రసాద కార్యక్రమంలో మేమైతే ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాము. నమస్తే, చూడండి చూస్తున్నారు కదా ఈ హడావడంతా. రేపు మా విలేజ్ లో వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో మేము భారీగా అన్నదానాన్ని నిర్వహిస్తున్నాము. అందుకనే ఈ కర్రల్ని సేకరిస్తున్నాము. సో చూడండి, ముందుగా ఈ కట్టెల్ని చీరేసి ఆరబెడుతున్నాము ఎండకి. సో నిన్న వర్షం పడడం వల్ల చాలా వరకు ఈ కట్టెలన్నీ తడిసిపోయాయి, అందుకనే ఇలా ఆరబెడుతున్నాం. అది అది ఆ విధంగా తెగాలండి. వేసి దాని మధ్యలో ఇంకోటి వేసి, దాని మధ్యలో ఇంకోటి వేసి. ఆడ ఫైర్ మీద అనకండి. ఇప్పుడు నమస్తే గాయ్, మన అన్నప్రసాదం కోసము గ్రాసరీస్ కోసం వచ్చాం షాప్కి. చూడండి, ఫుల్ రైన్ మెట్టూరులో మామూలుగా పడట్లేదు. ఇది మన ఆటో, మొత్తము గ్రాసరీస్ అన్ని ఆటోలో పెట్టాము. వెయిట్ చేస్తున్నాము వర్షం తగ్గేంత వరకు. చూడండి, వాన పడుతుంది, మామూలు కాదు రైన్, వాన. గైస్ నాన్ స్టాప్గా 1 అవర్ పడిన తర్వాత ఇప్పుడే కొంచెం తగ్గింది. సో ఈ గ్యాప్లో మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం, లేదంటే మళ్ళీ వచ్చిందంటే అదో ఇబ్బంది. ఇక ఇంటికి వచ్చాక ఇదిగో మన కుర్రలు ఉన్నారు కదా, ఇక చకచక సామాన్లన్నింటినీ మన ఇంట్లో పెట్టేస్తున్నారు. నిజానికి ఇది మండపంలో పెడదాం అనుకున్నాం, బట్ అక్కడ ప్లేస్ అనేది మనకు చాలా తక్కువగా ఉంది, అందుకని మా ఇంట్లోనే పెడుతున్నాం. ఈ వర్షం పడడం వల్ల మనకు చాలా పనులు పెండింగ్ ఉండిపోయి ఇంటింటికి వెళ్ళి చెప్పడం ఉంది, ఇంకా వంట పాత్రలు ఇంకా రాలేదు, వాటిని ఇంకా తేవడం ఉంది. ఇవన్నీ పెండింగ్ ఉండిపోవడం వల్ల కొంచెం కంగారుగా పనులన్నీ జరుగుతున్నాయి. ఈ కంగారు వల్ల కొన్ని ప్లేసెస్లో నేను వీడియో తీయడమే మర్చిపోతున్నా, నన్ను క్షమించండి. అంతే మరి, కమిటీ లీడర్గా పెట్టిన తర్వాత ఆ మాత్రం కంగారు ఉంటుంది. ఇక గ్రాసరీస్ వెజిటేబుల్స్ ఇక మన ఇంట్లో అయితే పెట్టేశాము. ఇప్పుడే మనకి గ్రాసరీస్ అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ మనకి టెంట్ హౌస్, ఆ తర్వాత వంట పాత్రలు ఇవి ఇప్పుడు చేస్తాం అనమాట. ఇగో జస్ట్ ఇప్పుడే అలా బయలుదేరి వెళ్ళి తెచ్చుకుంటాం. చెక్కించా కలాయ్ ఇప్పుడు ఎదుగో వంట పాత్రలన్నీ ఆటోలోకి ఎక్కించేసాం. మన డీజే గురి ఎత్తనే అనమాట, హరీష్ డీజే. నైట్కి వస్తుంది, చూద్దురా ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడైతే ఈ వంట పాత్ర సరే బాయ్ తీసుకోరా. ఓకే గాయ్స్, తీసుకో వీడియో. ఓకే చలో బాయ్. రేపు మహాన్న ప్రసాద కార్యక్రమంలో మేమైతే ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాము. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి రేపు మహాన్న ప్రసాద కార్యక్రమం ఉంది. ఇదిగో మా స్పాన్సర్ అనమాట, మా పెద్దనాన్న ఈ మహా అన్న ప్రసాదానికి మెయిన్ స్పాన్సర్. ఇతనే మొత్తం పెట్టుకుంటున్నాడు. చూడండి, అది అట్లా ఉంటది అనమాట. ఇలా ఉంటది మా పల్లెటూరు విలేజ్ లో వినాయక చవితి సందడాలన్నీ. అందరూ భోజనంలోకి వచ్చేవాళ్ళ అంతే. ఆడియన్స్ చెప్పు, ఆడియన్స్ కి మీరు కూడా వచ్చండి, చేస్తే చెప్పండి. రోడ్ నెంబర్ 1 ఫినిష్ చేసామన్నమాట. అందరికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చెప్పేసాము. నెక్స్ట్ మనకి రోడ్ నెంబర్ 2 ఉంది. గైస్, మనం రేపు పెట్టబోయే ఐటెంలో దొండకాయ ఫ్రై ఒకటి ఉంది, అందుకనే ఈ నైట్కి కటింగ్ అవుతుంది. వంట మాస్టర్ ఏమన్నారంటే ముందుగా కట్ చేసి నైట్ అంతా ఆరబెట్టాలని చెప్పిండు, అందుకనే ఈ ప్రాసెస్ అంతా. మనకి మన సంజీవ్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కటింగ్ మాస్టర్, అందుకని కొంచెం పని అనేది వేగంగా జరుగుతుంది, లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉండేది. మన లేడీస్ అయితే చాలా చక్కగా పని చేస్తున్నారు, పర్లేదు, వాళ్ళ సపోర్ట్ బాగానే ఉంది. అయినా వాళ్ళు కొంచెం కోపంగానే ఉన్నారు, ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే కదా, డాన్సులు వేద్దాం అన్నారు వాళ్ళు. నేనైతే ఈ పనికి తెచ్చేసాను వాళ్ళని. ఇక ఎర్లీ మార్నింగే నేను లేచి స్నానం చేసేసరికి మన వంట మాస్టర్లు ఇద్దరు వచ్చేసారు. ఇక వచ్చిన తర్వాత వాళ్ళు పొయ్యిలు పెట్టేసుకుంటున్నారు. ఇంతలో అమ్మ వచ్చింది, ఆ పొయ్యిలకి ముగ్గు పెట్టేస్తుంది. మన కమిటీ కుర్రలు నైట్ 1 గంట వరకు మేల్కొనే ఉన్నారు, అందుకని వాళ్ళు ఇంకా లేవలేదు. ఇంతలో మన గర్ల్స్ కూడా వచ్చేసి మన మండపం ముందు చక్కగా ముగ్గులు వేసేస్తున్నారు. ఇక పూజ చేసి పొయ్యి అయితే వెలిగించేసాము. మా సోమ పెదనాన్న భర్త గారు చాలా శ్రమ పడుతున్నారు ఇక్కడ పొయ్యి వెలిగించడంలో.
గైస్ చూస్తున్నారు కదా, చిన్న పెద్ద అందరూ వచ్చేసి ఇక్కడ వెజిటేబుల్ కట్ చేస్తున్నారు. ఇలా ఉంటుందండి మా ఊర్లో ఏ కార్యక్రమం జరిగినా. ఒక దేవుడి కార్యక్రమం అనే కాదు, ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి ఇంటి నుంచి అందరూ వచ్చేసి ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటారు. ఇంకా ఇక్కడంతా మన యూత్ గ్యాంగ్ అనమాట. ఈ యూత్ గ్యాంగ్ అందరికీ ఏ పని అంటే ఈ బంగాళదుంపలు ఒలిచే పని అప్పచెప్పాము. వాళ్ళైతే మరి కబుర్లు చెప్పుకుంటూ కహానీలు ఆడుకుంటూ చక్కగా బంగాళదుంపలు ఒలుస్తున్నారు. ఇలాంటప్పుడు ఎవడైనా లేటుగా వచ్చాడనుకో ఆడిని వేసేసుకుంటారు. ఇకను సార్ ఇప్పుడు ఎందుకు వచ్చారు సార్, కాసేపు లేటుగా ఉండి రావాల్సింది కదా అని అంటారు. అంత ఫన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ చాలా సరదాగా జరుగుతుంది. కొంచెం ప్రతిదీ ఎర్లీగానే అయ్యేటట్టు చూసుకుంటున్నాం, ఎందుకంటే వాతావరణం మనకు అస్సలు సపోర్ట్ చేయడం లేదు. నిన్నైతే బీభత్సమైన వాన పడ్డది కరెక్ట్గా భోజనాల సమయానికి. ఈరోజు అలా పడిందనుకో ఇక మొత్తం వచ్చి పటాక్. అందుకని భోజనాలు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేద్దామని వంటలు కూడా ఎర్లీగానే మొదలు పెట్టాము. అయినా వర్షం పడదని ఫుల్ హోప్తోనే ఉన్నాను. బట్ ఎక్కడో చిన్న భయము వర్షం పడుతుందేమో అని. ఆ దేవుడిని మొక్కుకునేదల్లా ఒకటే, ఈ ఒక్కరోజు వర్షం పడకుండా చూడు స్వామి అని. మొదటిగా మనకు సాంబార్ అయితే రెడీ అయిపోయింది. దీని అయితే ఒక పక్కకి తీసేసుకున్నాను మన వంట మాస్టర్ అయితే చెప్పిండు. సో ఇప్పుడు దీన్ని మనం పక్కకి తీసేస్తున్నాం. ఇంతలో మా అమ్మ మేస్త్రం అనమాట. సో వాళ్ళు మొన్నటి వరకు వరి నాట్లకి వెళ్ళారు వాళ్ళ టీం అంతా. సో వాళ్ళ టీం డబ్బులు కొంత నాకు ఇవ్వడానికి ఇప్పుడు వచ్చింది. 1300 సరే చూడ మా మమ్మీ మేస్త్రమ్మ. ఇది వాళ్ళ డబ్బులు అంట, ఉడుపులు వాళ్ళ డబ్బులు చూడండి. ఇది మా మేస్త్రమ్మ మొత్తము వాళ్ళ టీం ఇచ్చిన డబ్బులు 1300 రూపాయలు. దిస్ ఈజ్ 1300 రూపాయలు. ఇప్పటివరకే మనము ఈ అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసాం కదా. ఇప్పుడు మనం కటింగ్కి వచ్చాము. మనకైతే ఈ చిన్నపాటి కొడవలు ఇచ్చారు. దీంతో మనం ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేయబోతున్నాం. చెన్నకేశవరెడ్డి కత్తి అనమాట. ఇది చెన్నకేశవరెడ్డి కత్తి కొడవలి, వేట కొడవలి. ఇంకా ఈయన మా ప్రెసిడెంట్ గారు అనమాట. ఏ కార్యక్రమంలోనైనా ముందుంటారు. సో థ్యాంక్ యూ గురువు గారు వచ్చినందుకు. ఇక ఫైనల్గా మనకి టమాటా రైస్ రెడీ అయిపోతుంది. ఇది అయిపోతే మనకు ఆల్మోస్ట్ అన్ని వంటలు రెడీ అయిపోయినట్టే. ఇదే మనకి ఫైనల్. అయిపోగానే భోజనాలు మొదలు పెట్టేస్తాం. ఎందుకంటే వాతావరణము చెప్పాను కదా ఇందాకలా, వాతావరణం అసలు ఏం బాగాలేదు. అందుకని కొంచెం ఈరోజు ఎర్లీగానే మొదలు పెట్టబోతున్నాం. ఓకే డాడీ. ఇప్పుడు మనకైతే 11 o'clock అయిపోయింది. అందుకని ఇక టెంట్ వేసేస్తున్నాము. ఇక భోజనాలకి ఇంకొక 1 hour ఉంది కదా. ఇక మొత్తం అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇక బఫే అయితే రెడీ చేస్తాము. ఇవి మన ఐటమ్స్ చూడండి. టమాటా రైసు, దొండకాయ ఫ్రై, బంగాళదుంప కుర్మా. ముందుగా వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని నైవేద్యంగా పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్నే తెచ్చి మళ్ళీ వీటిలోనే కలిపి ప్రసాదంగా ప్రతి ఒక్కరికి వడ్డిస్తాం. నాకైతే అసలు టైమే దొరకట్లేదు. నేను ప్రాపర్గా వీడియో తీస్తున్నానో లేదో నాకే తెలియట్లేదు. సో ఇంతలోనే మన స్కూల్ పిల్లలు అయితే వచ్చేస్తున్నారు. ఏదైనా స్టార్టింగ్ పిల్లలతోనే అంటారు కదా. సో మా ఈ కార్యక్రమం కూడా ఈ చిన్ని పిల్లలతోనే మొదలైంది. వాతావరణం విషయంలో నేను చాలా భయపడ్డాను, కానీ ప్రస్తుతానికైతే బాగానే ఉంది. కానీ ఏ క్షణంలో అయినా మారిపోవచ్చు, అది మాత్రం మనం చెప్పలేం. ఈ స్కూల్ పిల్లలందరూ మొదటి సెలవు పెట్టిండ్రు. కాకపోతే టీచర్ ఏం చేసిండు, బైక్ వేసుకుని వచ్చి మరీ తీసుకెళ్ళిపోయిండు. మీకు భోజనాల సమయానికి నేను పంపిస్తాను రా, మీరేం భయపడకండి నేను పంపిస్తాను అనుకుని బైక్తో వచ్చి మరీ తీసుకెళ్ళిపోయిండు స్కూల్కి. ప్రతి ఏటా మా ఊర్లో మేము 400 మందికి ఎస్టిమేషన్ వేస్తాము. బట్ ఈ సంవత్సరం ఎందుకో కానీ కొంచెం ఎక్కువ మంది అయ్యారు. అందుకే కొంచెం ఫుడ్ సరిపడట్లేదు. అందుకని నేను ఒకటే మాట చెప్పాను, మనకు లేకపోయినా పర్లేదు, వచ్చిన వాళ్ళ ఆకలితో వెళ్ళకూడదు అని. గ్రామంలో చిన్న పెద్ద అందరూ కూడా ఇక్కడ అన్న ప్రసాదం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా 2వ నెంబర్కి వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తారని మరీ కోరుతున్నాం. మనకి రైసే కొంచెం సరిపడట్లేదు, అందుకని రైస్ కూడా మళ్ళీ పెట్టించాం. మిగతా ఐటమ్స్ అన్ని పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాయి అని చెప్పారు. ఏది ఏమైనా సక్సెస్ఫుల్గా ఈ అన్నదానాన్ని కంప్లీట్ చేసాము. నిజానికి ఏదైనా గొడవలు అవుతాయని అనుకున్నా, బట్ అవి ఏం జరగలేదు, చాలా చక్కగా జరిగిపోయింది. నెక్స్ట్ పార్ట్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్.